వైసీపీ కార్యకర్తలని వాళ్ళకి డైరెక్ట్‌గా డబ్బులు ఇవ్వలేక ఇలా అదివరకు గవర్నమెంట్కి ఇప్పటికి రెండింతలు పెరిగిపోయినాయండి అన్ని. ఇసుక చూస్తే ఏమో తరలించి పక్క రాష్ట్రాలకు పోతుంది. ప్రజలు మహోన్నతమైన మెజారిటీ ఇచ్చేసారు, మమ్మల్ని మించినోడు లేడు. దళితులకైతే ఏమీ చేయలేదండి. దళితులకి కార్పొరేషన్లు ఉండేవి. ఆ కార్పొరేషన్ వల్ల చాలా దళితులు ఆదాయం కానీ చాలా బలపడ్డారు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితుల్లోటి అన్యాయాలు, అక్రమాలు, దెబ్బలాట్లు, పోలీస్ కేసులు, ఒక దళితుడు అయింది దళితుడి మీదే అట్రాసిటీ కేసు పెట్టడాలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. అక్కడ ఉన్న కార్పొరేషన్లు ఏమయ్యాయో తెలియదు. దానివల్ల ప్రజలు చాలా లాస్ అయ్యారు తప్ప లాభాలంటూ ఎప్పుడు పొందలేదు. ఇప్పుడు దళిత ఎమ్మెల్యేలకు కూడా సీట్లు ఇవ్వని పరిస్థితి, దళిత ఎమ్మెల్యేలనే మార్చేస్తున్న పరిస్థితి. ఎందువల్ల ఇలా? దళిత ఎమ్మెల్యేలకు ఫస్ట్ నుండి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆట బొమ్మలు ఆడుకోండి తప్ప ఏ ఒక్క ప్రయోజనం కూడా చేయలేదు. అది ఎవరనుకోండి, ఒక సుచరిత తీసుకోండి ఎగ్జాంపుల్, ఆవిడ ఒక హోంశాఖ మంత్రి. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఇలాగ చాలా మంది ఇప్పుడు తానేటువంటి కూడా అదే పరిస్థితి. యాక్చువల్గా బీసీలైనా దళితులైనా ఆయన దృష్టిలో ఎవరైనా ఒకటే. ఆయన దృష్టిలో ఒకే జాతి ఉంది, అది రెడ్డి జాతే. మిగతాది కూడా ఆయన దృష్టిలో ఏవీ లేవు. ఎవరైనా ఆయన మీద కేకలేస్తే, ఆయనకి కాదని ఆయన ఎదిరిస్తే అరెస్టులు, రౌడీలతో కొట్టించడం, ఇవి తప్ప ఆయన చేసింది ఏమీ అభివృద్ధి లేదు. ఆయన బీసీలో చూసుకుంటే బీసీ చట్టం అనేది ఉండేది, బీసీ కార్పొరేషన్లు ఉండేవి. బీసీ కార్పొరేషన్లు ఏమైపోయి ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని కోట్లు, 200 కోట్ల పైకి ఎంతో బీసీ కార్పొరేషన్ పెట్టామన్నాడు. అది ఎక్కడ పెట్టాడు ఎవరికీ తెలియదు. తప్పకుండా మారాలి. చంద్రబాబు నాయుడు వస్తే ఈ ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, లేదంటే అన్యాయం పరిస్థితులు. ఈ 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి తాలూకా నాయకత్వంలో రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందండి. ఎటువంటి పేద ప్రజానికానికి కూడా అందుబాటులో ఏ ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, ఎవడు కూడా అందుబాటులో లేని పరిస్థితి అండి. ఇప్పుడు ఎవరికి ఏ కష్టం చెప్పుకుందామని సరే ఒక వాలంటరీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేరండి. వాళ్ళకి కూడా ఏ సచివాలయంలో ఉంటే వాళ్ళ సమస్య చెప్పుకుంటే వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి దాన్ని పరిష్కారం చేస్తామని చెందామని చెప్పేసి వెళ్ళిపోతున్నారు తప్ప కానీ ఎటువంటి పరిష్కారం జరగట్లేదండి. బోల్డెన్ సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, అందరూ బాగున్నారు అంటున్నారు. సంక్షేమ పథకాలు అనేది తీసుకొచ్చింది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అండి? సంక్షేమ పథకాలు ఇస్తానని అంటున్నాడు. సంక్షేమ పథకాలు పేరు చెప్పుకుని ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడని పేరు చెప్పుకుని రాష్ట్రానికి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు భారాన్ని పెట్టి ఒక్కొక్క మనిషికి ఎంతెంత అప్పు భారం పడుతుందండి. దాన్ని బట్టి చూసుకుంటే సంక్షేమ పథకాలు ఇచ్చేది ఎంత, వాడు తీసుకునేది ఎంత? సంక్షేమ పథకాలు పేరు చెప్పుకొని ఇస్తూ ఇతర పక్క నుంచి నిత్యావసర సరుకుల తాలూకా రేట్లు ఎంత పెంచాడండి? నిత్యావసర సరుకులు కావచ్చు, వైన్ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతమైన రేట్లు పెంచి దరిద్రమైనటువంటి దీనస్థితిలోకి ఆ రాష్ట్రాన్ని తోసాడు తప్ప కానీ రాష్ట్రాభివృద్ధిలో ఎటువంటి కూడా అభివృద్ధి జరగలేదని తలకి మా అభిప్రాయం. అవును, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు పోతుంటే మన రాష్ట్రంలో ఏం పరిశ్రమలు తీసుకొస్తాడండి? రాష్ట్రాలకి పరిశ్రమలు తీసుకొస్తేనే కానీ నిరుద్యోగులకి ఉపాధి కలిగేది. అది లేదు కదా, ఆ కాన్సెప్టే లేదు కదా. ఎందుకు వీటి మీద దృష్టి పెట్టలేదు అనే దానికంటే అతను అంతరాత్మ తెలియాలి. ఎందుకంటే ప్రజలు మహోన్నతమైన మెజారిటీ ఇచ్చేసారు, మమ్మల్ని మించినోడు లేడు, మా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకుంటే ప్రజలు మళ్ళీ మాకు నమ్మి ఓట్లేసి మళ్ళీ మాకు మెజారిటీతో మమ్మల్ని గెలిపించేస్తారనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారండి ఈయన. వచ్చే పరిస్థితి అంటే ఇంక ఓట్లాడడానికి ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ మినిస్టర్లు కానీ వీధుల్లోకి వెళ్తే చెప్పులిచ్చి కొట్టే పరిస్థితి ఉన్నదండి. ఇప్పుడు పరిపాలనే కదా, నాయకత్వం మారిపోవాలి రాష్ట్రంలో. మా ఉద్దేశ ప్రకారంగా నెక్స్ట్ మాకు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. నాకు తెలిసి 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఒక సీఎంగా ఉన్నాడనే ఫీలింగ్ అయితే నాకైతే లేదు. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో సీఎంగా ఉన్నారు కానీ ఒక అభివృద్ధి లేదు, ఏమీ లేదు. సంక్షేమం చేశానంటున్నారు. సంక్షేమం ఏ సీఎం వచ్చినా సంక్షేమం చేస్తారు. ఆయన పర్టికులర్గా వచ్చి చేసిన సంక్షేమం అయితే నాకేం కనిపించలేదు. ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్నాడు. ఆ వాలంటీర్ వ్యవస్థ కూడా ఏంటంటే వైసీపీ కార్యకర్తలని వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వలేక ఇలాగ ఇండైరెక్ట్గా కార్యకర్తలను పెట్టుకుని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. అంతే తప్ప ఇంకా ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఉద్ధరించాడంటే చూడడానికి అయితే ఏమీ లేదు నాకు తెలిసి. అంటే జనాలే కాదండి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సందర్భంలోని ఒక యువకుడు సీఎం అయితే మాలాంటి యువకులకు కూడా ఎంతో బాగుంటుందని చెప్పేసి మాలాంటి యువకులం కూడా ఆయన నమ్మి ఓట్లేసాం. కానీ ఈరోజు ఆయన యువకులకి చేసింది లేదు, ఏమీ లేదు. ఆయన గద్దెనెక్కిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడిని ఎలా అరెస్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళని ఎలా హత్య చేయాలి, వీళ్ళని చేయాలని చెప్పేసి ఇలాంటి వాటి మీద ఉన్నారు. కానీ యువతకు నిరుద్యోగంగా ఉన్న యువతకి ఉద్యోగ కల్పన చేద్దామా, లేకపోతే ఏమైనా యువత కోసం ఏమైనా ఎంపవర్మెంట్ క్రియేట్ చేద్దామా, ఇలాంటిది ఏమీ లేదు. అంటే నేను చాలా పరిశ్రమలు తీసుకొచ్చాను, నేను బోల్డెన్ ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నాను. ఎక్కడ తీసుకొచ్చారండి? పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిశ్రమ తీసుకొచ్చానంటున్నారు. తీసుకొచ్చిన పరిశ్రమలు ఒకసారి చెప్పండి.
నేను అనకాపల్లి జిల్లా అండి. అనకాపల్లి జిల్లా అంటే విశాఖపట్నం, అనకాపల్లి అనుబంధ జిల్లాల్లో పుట్టాను. నాకు తెలిసి ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారి అభిమానిగా నేనైతే ఏం చెప్పలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏంటంటే విశాఖపట్నం ఐటీ హబ్ తీసుకొచ్చారండి. ఒకసారి ఐటీ హబ్ దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు అక్కడ ఏం చేశాడో తెలుస్తుంది. ఆ ఐటీ హబ్ నేను తీసుకొచ్చి ఏం చేశాడంటే కనీసం ఐటీ హబ్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. మొత్తం ఐటీ హబ్లు అన్నింటినీ కూడా మూసాడు, పర్మనెంట్గా క్లోజ్ చేశాడు. అలాగని అనకాపల్లి జిల్లాలో గల అస్తాపురం సెజ్జులోని ఈయన కట్టిన కంపెనీ అయితే ఒక్కటి కూడా లేదు. ఆ కట్టిన కంపెనీలు అంటే గతంలో రకరకాల సీఎంలు ఉన్న సందర్భంలో కట్టారు, కానీ ఈయన ప్రత్యేకించి వచ్చి కంపెనీలు పెట్టి ఉద్యోగం కల్పించడం కూడా అలాంటిది ఏమీ లేదని. ఇంకా వాస్తవంగా డెప్త్గా వెళ్ళాలంటే అదే అస్తాపురం సెజ్జులోని గతంలో 1,00,000 మంది ఉద్యోగాలు చేసేవారైతే ఈరోజు 50,000 మంది ఉద్యోగాలు పీకేశారండి. అంటే ఇక్కడ నుంచి బయటికి ఇక్కడ నుంచి తయారయ్యే రా మెటీరియల్ బయటకు ఎక్స్పోర్ట్ లేకపోతే ఈ ముఖ్యమంత్రిని బయట బిజినెస్ మ్యాన్ ఎవరో నమ్మకో తెలియదు, కానీ వ్యాపారాలు పోయి ఉద్యోగాలు పోయాయి. ఇంకేం కొత్తగా ఇచ్చింది కూడా ఏమీ లేదు. ఒక జ్ఞానం లేని వ్యక్తి సీఎం అయితే ఇలాంటివే జరుగుతాయండి. ఒక సీఎం అయ్యాడంటే సీఎంకి మినిమం కొంత ఇంకి జ్ఞానం ఉండాలి. అంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఏంటి అవసరం, ఎలాంటిది అవసరం, ఏం చేయాలి, అలాంటి జ్ఞానం ఉన్నప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రానికి ఏ పరిశ్రమ రావాలి ఏంటన్నది ఆటోమేటిక్గా మన రాష్ట్ర సీఎంని బట్టే వచ్చేవాడు కంపెనీ పెట్టేవాళ్ళు కూడా వాళ్ళకు ప్లానింగ్ ఉంటుందండి. ఓకే, ఈ వ్యక్తిలో ఈ రకమైన చరిస్మా ఉంది, ఈ వ్యక్తిని నమ్ముకొని మన ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పెడితే మన కంపెనీ అభివృద్ధి చెందుతుంది అని ఉంటుందని. ముందు ఈ వ్యక్తి చూస్తే న్యాయ చరిత్ర ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తిని నమ్మి ఎవరు వస్తారండి కంపెనీలు పెట్టడానికి? ఈయనే కానీ మళ్ళీ సీఎంగా అయితే మరో బీహార్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందండి, అందులో నో డౌట్. మేము ఇతర బిందులు, రాగి బిందులు తయారు చేస్తాం. ఇది కనీసం వారానికి ఒక్క రోజు కూడా పని లేకుండా అల్లాడుతూ ఉన్నాం. ఈ రియల్ ఎస్టేట్ జరిగేది ఇది అమరావతి ఉంటే ఆ రాజధాని తీసేయటం, ఈ ఇసుక లేకుండా చేయటం, ఈ రెండు కూడా చాలా దుర్మార్గుడు చేసే పనులు చేశాడండి. ఇది మాత్రం చాలా దుర్మార్గమైన పని అండి. ఆయన నిరీతిగా జగన్మోహన్ రెడ్డి ఎదురైనా కానీ నేను చెప్తానండి, మిగతా అయ్యో పేదలకు ఇస్తున్నాడంటే ఇది పామాయిల్ 90 రూపాయలు ఉండేది 150 రూపాయలు చేశాడు. ఇది 60 రూపాయలు ఉండే పామాయిల్ని 90 చేసి 170 దాకా తీసుకెళ్ళాడు. అట్టగా రేట్లు చూస్తే అట్టగా. మెయిన్గా ఈ అమరావతి ఉంటే ఈ మొత్తం ఈ అన్ని జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగేది. అసలు నిత్యావసర వస్తువులు ఏది అలా తీసేస్తున్నాడు, అలా పెంచుతున్నాడు, అలా అసలు ఇది అదివరకు గవర్నమెంట్కి ఇప్పటికి 2 ఇంతలు పెరిగిపోయినాయండి నిత్యావసర వస్తువులు. అసలు కొనుక్కునే పరిస్థితి లేదు. ఏదో అమ్మఒడి వచ్చిన వాళ్ళు ఏదో కొనుక్కుంటున్నారు తప్ప అటు ఇటు కానీ మధ్యతరగతి మాత్రం మామూలు హింస కాదండి. చావాలో బతకాలో అర్థం కాని పరిస్థితిలో బతుకుతున్నారు. కరెంటు ఛార్జీలు అయితే అసలు చెప్పనవసరంలా. ఇది 60 రూపాయలు 70 రూపాయలు ఉండేదాన్ని 400 రూపాయలు చేసి పారదొబ్బాడు. మరీ ఘోరం కరెంట్ ఛార్జీలు మాత్రం. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మెయిన్గా ఈ అమరావతిని తీసేయటం, ఇసుకని తీసేయటం, ఈ రెండు మాత్రం ప్రతి సామాన్యుడి మీద పడిందండి. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళ మీద పడింది. ఏ వ్యాపారాలు లేవు, ఏ వ్యాపారాలు చూసినా కానీ వ్యాపారస్తులు కానీ అందరూ అల్లాడిపోతున్నారు. ఇతను చేసిన మరి అతను ఇది మరి అది ఆ చంద్రబాబు మీద వ్యతిరేకతతో చేశాడు మరి అమరావతిని. దానివల్ల మొత్తం కుంపైపోయిందండి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇది కేవలం అమరావతి వల్ల. ఇది ఆ ఇసుక, అమరావతి ఈ రెండే నాకు కనపడే మా మీద పడినాయి అనమాట. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే ఉన్న ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కానీ ఉన్న ముఖ్యమంత్రుల్లో అందరికంట చెత్తగా పరిపాలన ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజలే ముందు బయటకు వచ్చి ఇలాంటి చెత్త ఆయన్ని ఎంచుకున్నామా, మనం ఇంత వేస్ట్ ఫీలోని ఎంచుకున్నామా, తొక్కలక్క ప్రభుత్వాన్ని ఎంచుకున్నామా అనే ఫీలింగ్ లో ఉన్నారు జనాలు. అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, అందరూ బాగానే ఉన్నారు అంటే సంక్షేమ పథకాలు ఎవరికి కావాలండి? ఇసుకుందా మనకి? ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఉన్నాయా? ఇప్పుడు అంగన్వాడీలు ధర్నాలు చేస్తున్నారు. మొన్నటిదాకా మున్సిపాలిటీ వాళ్ళు ధర్నాలు చేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చే సుఖం ఇసుకుంటుంది అనుకోండి. కూలి పని చేసుకునే వాళ్ళకి 3 పూట్ల అన్నం దొరుకుద్ది. వాళ్ళు కూలి పని చేసుకోవడానికి ఇసుక లేదు. సిమెంట్ రేట్ చూస్తే భారీగా పెరిగిపోయింది. ఇసుక చూస్తే ఏమో తరలించి పక్క రాష్ట్రాలకు పోతుంది. ఇంకా సంక్షేమ పథకాలు ఇచ్చి ఏం సుఖం అండి? ఇప్పుడు పథకాలు ఇస్తే 15,000 ఒక నెల సరిపోతాయి. సంవత్సరం అంతా బాగుపడదు, సరిపోద్ది మన జీవితానికి. చాలాగా 2 పిల్లలకి ఇస్తానన్నాడు. 2 పిల్లలకి కాకుండా ఇప్పుడు ఒకరికి ఇస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉన్న ఇస్తానన్నాడు, ఒకరికే ఇస్తున్నాడు. కరెంటు బిల్లు ఇంత ముందులా మా ఏరియాలో ఒక ఆయనకి 150 రూపాయల నుంచి 200 రూపాయలు 300 వరకు వచ్చేది. ఇప్పుడు 600 నుంచి 1000 వరకు వస్తుంది ఆయన కరెంటు బిల్లు. ఆయనకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు. సంక్షేమ పథకాలు ఇచ్చి కరెంటు బిల్లు అంటే ముందు జేబులో ఏమో 100 రూపాయలు పెట్టి వెనక జేబులో 1000 రూపాయలు దొబ్బేస్తే ఏం సుఖం అండి? నిత్యావసర సరుకులు తీసుకుందాం. నూనె రేట్ ఇంత ముందు ఎంత ఉండేది? సన్ఫ్లవర్ ఆయిల్ 100 రూపాయలు, 90 రూపాయలు, 95 రూపాయలు ఉండేది. ఈ రోజున 150, 160, 200 ఉంది.
ఏడ్చెనగ గుళ్ళు కానీ ఏదైనా కానీ పెట్రోల్ రేటు కానీ ఏది చూసుకున్నా కానీ బియ్యం రేటు కూడా పెరిగింది. ఇప్పుడు 55 రూపాయలు ఉంది. అంటే ఇలా మహిళలకు కానీ పేదవాళ్ళకి పెద్దపేట వేస్తున్నా అన్నారు జగన్మోహన్. అంటే మహిళలకి పేదవాళ్ళకి పెద్దపేట వేస్తున్నాడు. పెద్దపేట ముందేసి వెనక మట్టిగా గొయ్యి తీస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలకి ఈయన దోపత పడట్లా. ఇప్పుడు మహిళలకి 10,000 ఇస్తున్నాడు, నానబుడ్డి దగ్గర ఏమో 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు మహిళలకు 18,000 ఇస్తున్నాడు చేయూత పథకం అని. ఇప్పుడు వాళ్ళ భర్త దగ్గర వచ్చేటప్పటికి రోజుకి 100 రూపాయలు అంటే నెలకు ఎంత అవుతుంది? 3,000. 3,000 ఇంటూ 12 మూళ్ళు ఎంత అండి? 10 మూళ్ళు 30,000, 2 మూళ్ళు 36,000 రూపాయలు తీసుకుంటున్నాడు సంవత్సరానికి. మద్యపాన నిషేధం చేస్తానని మద్యం వేర్లే చేసేసాడుగా. మద్యపాన నిషేధం చేసేసాడు. ఉన్న బ్రాండ్లు తీసేసాడు. మనకి ఉన్న బ్రాండ్లన్నీ తీసేసి కొత్త బ్రాండ్లు, జే బ్రాండ్లు, ఇప్పుడు ప్రత్యేక హోదా మెడలు, ప్రెసిడెంట్ మెడలు ఇలా అని చెప్పి కొత్త బ్రాండ్లు దించి ఆయన జే బ్రాండ్లు జోబులు నింపుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఇంత ముందల ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనేవాళ్ళు చీప్ క్వార్టర్ అంటే 30 రూపాయలతో తయారవుతుంది, చంద్రబాబు గారు 60 రూపాయలకు అమ్ముతున్నారు. మరి చీప్ క్వార్టర్, అదే చీప్ క్వార్టర్ ఈ రోజు 200. ఇదివల్ల మ్యాన్సన్ హౌస్, ఓసీ లేకపోతే చీప్ నిక్కర్ అని ఉండేది. ఇప్పుడు అలా కాదు, 100, 200, 250 క్వార్టర్ ఉందా అని అడుగుతున్నారు. అంటే ఏంటంటే బ్రాండ్లు లేవు, కొత్త బ్రాండ్లు జే బ్రాండ్లే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన చెత్తగా ఉందండి, పరమ చెత్తగా ఉంది.